పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయంలో బాంబు కలకలం. హైదరాబాద్ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ దగ్గరలో ఉన్న FCI కాలనీలో లేఅవుట్లో రోడ్లు మార్కింగ్ చేపట్టిన హైడ్రా. తెలంగాణ రజక వృత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో రజక క్షౌర వృత్తిదారుల మహాధరణ. తుంగభద్ర నది తీరాన పవిత్రమైన మంత్రాలయం పుణ్యక్షేత్రంలో యోగాంధ్ర కార్యక్రమం. రైలు ప్రయాణికులకు శుభవార్త, కొత్తగా 200 రైళ్లు పట్టాలెక్కనున్నాయి. ఇక వివరాల్లోకి వెళ్తే, రామగుండం ఏరియా 1 RG1 క్లబ్ క్లారిటీ ఎంప్లాయీస్ రిక్రియేషన్ క్లబ్ ఫ్యామిలీ డే వేడుకలను పురస్కరించుకొని రామగుండం ఏరియా 1 GM కార్యాలయ సమావేశ హాల్ నందు క్లబ్ ఎగ్జిక్యూటివ్ బాడీ సభ్యులతో గోపాల్యంగ్ STO GM అధ్యక్షతన ఈ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా గోపాల్ సింగ్ STO GM మాట్లాడారు. ఉద్దేశం ఏంటంటే గత 2.5 years నుండి మనకు ఫ్యామిలీ డే ప్రోగ్రామ్, యాక్చువల్లీ ఫ్యామిలీ డే ఏం జరగలేదు. ప్లస్ దీంతో క్లబ్తో రిలేటెడ్గా వేరే విషయాలు ప్లస్ ఇక్కడ పర్సనల్ వాళ్ళతోనే అందరు కలిసేసి ఫర్దర్గా ఈ క్లబ్ని ఇంకా దీన్ని కొంచెం ఫర్దర్ డెవలప్మెంట్ గురించి క్లబ్లో ఇంకా కొంచెం వేరే మన ఏదైనా యాక్టివిటీస్ ఏదైనా కొత్తగా స్టార్ట్ చేద్దామన అది కూడా మన త్వరలోనే వాళ్ళ జలన్ బాడీ మీటింగ్ పిలిపించేసేసి వాళ్ళందరితోనే ప్లస్ మన అందరికీ దీనిలో ఉన్న నాన్ ఎగ్జిక్యూటివ్స్ అందరికీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మన దగ్గర 4500 persons ఆన్ రోల్ ఉన్నారు RG1 ఏరియాలో, కానీ కేవలం 1095 persons దీనికి క్లబ్ మెంబర్స్ ఉన్నారు. ఈ మంచి సౌకర్యం మన కంపెనీ మనకు కల్పించింది. ఆ సౌకర్యాన్ని మనందరూ వాడుకోవాలి. మన దగ్గర ఇంటికాడ ఏదైనా ఫంక్షన్ ఉంటే ఆ ఫంక్షన్ చాలా తక్కువ పైసల్లో మనం డిస్కషన్ చేస్తాము. సో నా అందరికీ మరీ ఒక్కోసారి నా వినతి ఏంటంటే, అందరు కూడా ఆల్ ద ఎంప్లాయీస్ ఆఫ్ RG1 ఏరియా ఈ క్లబ్కి మనం అందరం మెంబర్స్ అయితే బాగుంటుంది. అందరు వచ్చేసేసి వాళ్ళు సలహా సూచనలు కూడా ఇచ్చేస్తే మన క్లబ్ ఫర్దర్ డెవలప్మెంట్ కూడా మన అవకాశం ఉంటుంది. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. RG1 ఏరియాలో ఉన్నటువంటి CRE క్లబ్ కమిటీ ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్ జరుగుతూ ఉంది RG1 జాబ్స్ ఆధ్వర్యంలో. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి ఎగ్జిక్యూటివ్ GM గోపాల్ సింగ్ గారికి, పర్సనల్ ఆఫీసర్ హనుమంతరావు గారికి, అట్లాగే పర్సనల్ ఆఫీసర్ వేణు గారికి, అలాగే CRE క్లబ్ సెక్రటరీ రఫీక్ గారికి, క్లబ్ మెంబర్స్ అందరికి కూడా శుభ సాయంకాలం. CRE క్లబ్ నాకు తెలిసి నేను సింగరేలో జాయిన్ అయినప్పుడు ₹2 అనుకుంటా పర్ మంత్. కార్మికులకు అవసరం లేదా అనేది కూడా ఒక ప్రశ్న, కానీ అవసరమే. ఎందుకు అంటే కార్మికులు, ఎగ్జిక్యూటివ్స్ అందరూ కూడా ఇయర్లీ ఒకసారి ఈ క్లబ్ డే ద్వారా కలవడం జరుగుతుంది. సింగరేణికి సంబంధించినటువంటి మంచి వాతావరణము, ఆఫీసర్లు, కార్మికులు, కార్మిక ఫ్యామిలీస్, ఆఫీసర్లు వాళ్ళ ఫ్యామిలీస్ కూడా కలిసి అందరూ కలిసి భోజనం చేసే అవకాశం ఉంటుంది. తద్వారా ఈ క్లబ్ ద్వారా కార్మికులు ప్రతిరోజుపై వివిధ మరి ₹30 ఈ కమిటీ ద్వారా చేస్తామని ఎజెండాలో పెట్టడం జరిగింది. ఇంతకంటే ఇంకా ₹30 కాదు, ₹50 అయినా పెద్ద ఫరక్ పడ్డది. ఈ యొక్క క్లబ్ను దానికి సంబంధించినటువంటి ఫండింగ్ కూడా వీళ్ళందరూ మీరు ఇప్పుడు ఉన్నటువంటి మెంబర్షిప్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కార్మికుల దగ్గర తీసుకుపోయి ఇంకా క్లబ్లో మెంబర్షిప్ చేసేవలసిన అవసరం కూడా ఉన్నది. అలాగే గుర్తింపు సంఘంగా మా AITs మేము కూడా ఈ యొక్క మెంబర్షిప్ పెంపొందించే విధంగా కార్మికులను కూడా ఎడ్యుకేట్ చేసి ఇయర్ కూడా కొంత మనం చేసాం. మా రంగసీను వాళ్ళు కొంతమంది
కొత్త మెంబర్షిప్ కూడా చేయడం జరిగింది. ప్రతి ఇయర్ కూడా మెంబర్షిప్ పెంచుకొని ఈ యొక్క క్లబ్ డేను 2 సంవత్సరాల కాలము ఇది పెండింగ్లో ఉన్నటువంటి యూనియన్, అందులో ఉన్న బాడీ దాని కాల పరిమితి అయిపోయాక కూడా అట్టనే కొనసాగడంతో కొన్ని ఇబ్బందులతోటి క్లబ్ డే జరగలేదు. లేకపోతే గతంలో అంతకంటే ముందు ప్రతి ఇయర్ క్లబ్ డే జరిగింది. ఫండింగ్ మంచిగా ఉండేది. చాలా విషయాలు కూడా అందులో మాట్లాడుకున్నటువంటి క్లబ్ మంచి కార్యక్రమం కాబట్టి దీన్ని మనం అందరం కూడా ఇటు ఆఫీసర్లు మనం యజమాని అందరం కలిసి దీన్ని ఇంకా కొంచెం మంచిగా మెరుగుపరుచుకొని ముందుకు పోవాలని మా ఏఐటీసీ బ్రాంచ్ కమిటీ తరఫున మీ అందరికీ ప్రెస్ ద్వారా మీరు కూడా పోయి ఆడుకునే అవకాశాలు ఉంటాయి. మీరు కూడా దీన్ని ఇంకా కొంచెం మంచిగా మీడియాకి ఇచ్చి ఎక్కువ ఫోకస్ అయితే ఇవ్వాలని కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చి మీ అందరికీ మరొక మారు ధన్యవాదాలు చెబుతూ ముగిస్తాను. ఢిల్లీలో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపైకి ముఖాలలోతు నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాగా ఢిల్లీ మరియు పరిసర ప్రాంతాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. తెలంగాణ రాష్ట్ర కార్మిక ఉపాధి శిక్షణ ఫ్యాక్టరీలు మైనింగ్ జియాలజీ శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన చెన్నూరు ఎమ్మెల్యే డాక్టర్ వివేక్ వెంకటస్వామి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించి మినిస్టర్ ఛాంబర్లో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, బెల్లంపల్లి శాసనసభ్యులు గడ్డం వినోద్ వెంకటస్వామి, ఎమ్మెల్యే నాగరాజు, చెన్నూరు నియోజకవర్గం నుండి పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని మంత్రికి ఆర్థిక శుభాకాంక్షలు తెలిపారు. ఒలింపిక్ డే రన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి అని డాక్టర్ శంకర్ శర్మ అన్నారు. ఈ నెల 22న ఒలింపిక్ డే సందర్భంగా కర్నూలులో జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం నుంచి కొండారెడ్డి బుర్జు వరకు రన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఒలింపిక్ డే సందర్భంగా హాకీ, జూడో పోటీలు నిర్వహించారు. అవుట్డోర్ స్టేడియంలో నిర్వహించిన ఈ పోటీలను డాక్టర్ శంకర్ శర్మ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ శంకర్ శర్మ మాట్లాడారు. ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షులు వారు కూడా సన్మానం జరుగుతున్నారు. Claps, claps. Party తీసుకోపోలే. బాబు సార్ అట్లా ఉన్నాను సార్ అట్లా ఉన్నాను సార్ చేయండి సార్ అట్లా. Yes, give it big claps. ప్రభుత్వ అధ్యక్షుడు రామన్ గారికి, అలాగే మన గౌరవాధికి సత్యసమ గారికి, అలాగే మన
ఇంపార్టెంట్. ఇక్కడ ఆడటం వల్ల మీ మజిల్స్ డెవలప్ అవుతాయి, ఏకాగ్రత పెరుగుతుంది, కాన్సన్ట్రేషన్. ప్రెసిడెంట్ మన చంద్రశేఖర్ రెడ్డి గారు, ఒలింపిక్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రామాంజనేయులు సార్, తర్వాత మన హాకీ అసోసియేషన్ సెక్రటరీ సుధీర్ సార్, ఏ రోజు మీరు ఈ ముందు జరిగే ఈ గేమ్స్లో రాణించి ఆ రోజు ముందు రోజు కొండారెడ్డి గుర్తు దగ్గర మీకు మెడల్స్ అనేవి ఇస్తారు. జూడో గేమ్ అనేది కూడా ఒలింపిక్ గేమ్. సో ఏదైతే ఒలింపిక్ గేమ్ ఉందో వాటిని ముందు ప్రోత్సహిస్తున్నారు. ఎందుకంటే ఒలింపిక్స్లో మన మెడల్ ట్యాలీ పెంచాలి తప్పక. మన ఊరి నుంచి, మన ఆంధ్రప్రదేశ్ నుంచి, మన వైపు నుంచి కూడా అక్కడ రిప్రజెంటేషన్ ఉంది అంటే ఆటోమేటిక్గా అందరికి తెలిసిపోతుంది, అరే కర్నూలు అనే ఒక ఊర్లో ఆంధ్రప్రదేశ్లో ఇంత స్పోర్ట్స్ యాక్టివిటీ, క్రీడా యాక్టివిటీ జరుగుతున్నది. దీనికి ఎవరెవరు ముందుకొచ్చి సహాయం చేస్తున్నారు, ఎవరు దీని వెనక మూవింగ్ ఫోర్స్ ఎవరు, రామాంజనేయులు గారు, ఇట్లా ఎంతమందో చాలా కష్టపడి దీన్ని డెవలప్ చేస్తున్నారు. ఇక్కడ కోఆర్డినేషన్, కోఆపరేషన్, కొలాబరేషన్, సింక్రోని ఇలాంటివన్నీ అంటే ఒక రకమైన అండర్స్టాండింగ్, మ్యూచువల్ అండర్స్టాండింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక ప్రోగ్రామ్ చేయాలన్నా, ఒక పెళ్లి చేయాలన్నా, ఒక ఫంక్షన్ ఆర్గనైజ్ చేయాలన్నా ఇది టీమ్ ఎఫర్ట్. ఒకరికొకరు సహకరించుకొని, ఒకరికొకరు ప్రేమించుకుంటూ ఒక సహృద్భావ వాతావరణంలో, ఒక స్నేహ వాతావరణంలో ముందుకు తీసుకుపోవాలి. ఇది మన ఊరు, మన పిల్లలు, మన దేశ పౌరులు. వీళ్ళు ఏ డెస్టినీ ఆఫ్ ఎ నేషన్ ఇస్ డిసైడెడ్ ఇన్ ద క్లాస్ రూమ్ అంటారు. ఒక క్లాస్లో డిసైడ్ చేయబోతుంది ఒక దేశ ప్రగతి. ఎందుకంటే వాళ్ళు ఫ్యూచర్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా. ఇప్పుడు మనం ఓట్ అయిపోతాం, మన పిల్లలు ఇక్కడ ఉండే పిల్లలే రేపు దేశ పౌరులు. వాళ్ళలో ఒకరికొకరు అండర్స్టాండింగ్, క్రమశిక్షణ, డిసిప్లైన్ ఉంటే సమాజం ముందుకు పోతుంది. లేదంటే రోగ్ నేషన్ అయిపోతుంది, చాలా ప్రాబ్లమ్స్ గురవుతాం. కాబట్టి స్పోర్ట్స్లో ఎంకరేజ్ చేయాల్సిన అవసరం. ఎడ్యుకేషన్, స్పోర్ట్స్ రెండు ప్యారలల్గా జోడెద్దుల్లాగా. ఒక బండి నడచాలంటే రెండు ఎద్దులు నడతారు. ఎందుకు? అవి రెండు ఒక కోఆర్డినేషన్తో మూవ్ అవ్వాలి. ఆ రకంగా స్పోర్ట్స్, ఎడ్యుకేషన్ ఒకేసారి ప్యారలల్గా రన్ కావాలి. స్పోర్ట్స్ వల్ల చాలా యూజెస్ ఉన్నాయి. మెయిన్గా మెంటల్ ఎజిలిటీ, ఫిజికల్ బాడీ ఇంప్రూవ్ అవుతుంది, ఏకాగ్రత ఇంప్రూవ్ అవుతుంది, అటెన్షన్ స్పాన్ అనేది తగ్గిపోతుంది, అటెన్షన్ స్పాన్ ఇంప్రూవ్ అవుతుంది. కాబట్టి స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేసి ఈ జూడో గేమ్లో మరింత రాణించాలని నేను కోరుకుంటున్నాను. ఫోన్ ట్యాపింగ్ లిస్టులో సీఎం రేవంత్ సహా 650 మందికి పైగా కాంగ్రెస్ నేతల ఫోన్ నెంబర్లు ఉన్నాయి. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వెల్లడి. మా ఫోన్లు ట్యాప్ అయినట్లు ఆనాడే ఫిర్యాదు చేశాం. రాజకీయ నేతల ఫోన్లు ట్యాప్ చేయడం హేయమైన చర్య. కేసీఆర్ సిగ్గుతో తలవంచుకునే సంఘటన ఇది. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమికి మా ఫోన్లు ట్యాప్ చేయడమే కారణం. మావోయిస్టుల సానుభూతి పరుల పేరుతో మా ఫోన్లు ట్యాప్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్ శిక్షార్హులు అని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. 2021లో రేవంత్ రెడ్డి గారు పీసీ అధ్యక్షుడిగా, నేను వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన తర్వాత చాలా సందర్భాల్లో మా మూమెంట్ని వారు క్రాక్ చేయడం, మా మూమెంట్ అంతగా వారికి తెలుస్తుందంటే మా ఫోన్లు ట్యాపింగ్లో ఉన్నాయని అనుమానం వచ్చి ఆనాడు చీఫ్ సెక్రటరీకి కంప్లైంట్ చేయడం కూడా జరిగింది. ఇవాళ వాస్తవాలు బయటకు వచ్చాయి. కొన్ని వేల కాంగ్రెస్ లీడర్ల యొక్క టెలిఫోన్లు చట్టానికి వ్యతిరేకంగా 1885 టెలిగ్రాఫ్ చట్టానికి తూట్టు పొరుసు, దానికి వ్యతిరేకంగా ఒక ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వం ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకుల యొక్క ఫోన్లు ట్యాప్ చేయడం అనేది హేయమైన చర్య, సిగ్గుతో తలవంచుకోవాల్సిన చర్య. ఇలాంటి హేయమైన చర్యకు పాల్పడిన బీఆర్ఎస్ ప్రభుత్వం, ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్లు సిగ్గుతో తలవంచుకునే విధంగా జరిగినటువంటి కార్యక్రమం ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని అవహేళన చేసే కార్యక్రమం. ఏ రాజకీయ నాయకుడు, రాజకీయ పార్టీ ఉండకూడదు, మేమే ఉండాలి శాశ్వతంగాని ఒక చెడు ఆలోచనతో ఇలాంటి కార్యక్రమానికి స్వీకారం చుట్టినట్టుగా అర్థమవుతూ ఉంది. మేము ఇవాళ అర్థమవుతోంది 2018లో మేము ఓడిపోవడం కారణం కూడా మా నాయకుల ఫోన్లను ట్యాపింగ్లో ఉండడం, ఎప్పటికప్పుడు వారి మూమెంట్ని ట్రాక్ చేయడం వల్లే ఓడిపోయామనిపిస్తూ ఉంది. 2022 నుంచి సీనియర్ కాంగ్రెస్ నాయకుల ఫోన్లను కూడా ట్యాపింగ్లో ఉన్నాయి.
ఇవాళ సిట్ అధికారులు చూపించిన లిస్టులో దాదాపు 650 మంది సీనియర్ కాంగ్రెస్ నాయకుల యొక్క ఫోన్లు ట్యాపింగ్లో ఉన్నాయి. రేవంత్ రెడ్డి గారిది, నాది, ఆనాడు యాక్టివ్గా ఉన్నట్టు అలీ యాదవ్ గారిది, గాలి అనిల్ గారిది, వారితో పాటు చాలామంది కాంగ్రెస్ ఫోన్లు ట్యాపింగ్లో జరిగినాయని ఇవాళ వాస్తవాలు బయటకు వస్తూ ఉన్నాయి. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడెం మండల కేంద్రంలో చెల్ల నారాయణ రెడ్డి అనే వ్యక్తి తమను 2 సంవత్సరాలుగా డబ్బులు ఇవ్వకుండా ఇబ్బందులు గురి చేస్తున్నారని మండలానికి చెందిన రామన్నగూడ లడాయిగడ్డ గ్రామానికి చెందిన పలువురు వ్యక్తులు కొత్తగూడెం మండల కేంద్రంలో ప్రధాన రహదారిపై ధర్నా నిలిచిపోయిన వాహనాలు కొత్తగూడకు చెందిన బీరవెల్లి కర్ణాకర్ కిరాణం షాపు అనే వ్యక్తికి గతంలో అప్పులుగా ఇచ్చిన రైతులు బీరవెల్లి కర్ణాకర్ ఐపీ పెట్టడంతో అతనికి చెందిన పెగడపల్లి క్రాస్ మిల్లు అమ్మగా వచ్చిన 18 లక్షల రూపాయలను మధ్యవర్తిగా చెల్ల నారాయణ రెడ్డి వద్ద ఉంచుకొని రైతులకు ఇవ్వకుండా తన సొంత అవసరాలకు వాడుకున్నారని ఆరోపణ. బీరెల్లి కర్ణాకర్ అయినా మా దగ్గర కొంతమంది గిరిజనుల దగ్గర డబ్బులు అప్పు తీసుకున్నాడు. అప్పు తీసుకొని ఏం చేసిండైనా ఐపీ పెట్టిండు. 2-3 సంవత్సరాల తర్వాత ఐపీ పెట్టిండు. ఐపీ పెట్టినాక మేము కోర్టు చుట్టూ దాదాపు ఒక 3-4 సంవత్సరాలు కోర్టు చుట్టూ తిరిగినాం. కోర్టు తీర్పు కొట్టుడు పోయింది. వాడిని ఆస్తంతా అమ్మేసి మీరు తీసుకోరనేది కోర్టు తీర్పు ఒకటి ఇచ్చింది మాకు. ఇచ్చినాక ఏమైందంటే గత సంవత్సరం ఆ మిల్లును అమ్మటానికి ముందుకు వచ్చారు ఇక్కడ ఉన్న కొంతమంది నాయకులందరూ. మిల్లును అమ్మినాక మేము మిల్లు కాడికి పోయినాక ఆబ్జెక్షన్ పెట్టినాం. మిల్లు అమ్మొద్దు, ఇల్లు ఇక్కడ ఉన్న షటరు అన్నీ అమ్మినాకనే ఈ మిల్లు అమ్మాలంటే లేదు. అక్కడ ఉన్న పెద్ద మనుషులు ఏమన్నారంటే మేము ఫస్ట్ మిల్లు అమ్ముతాము, మిల్లు అమ్మినాక షటర్ అమ్ముతాము, ఇల్లు అమ్ముతాము, మీ డబ్బులు మొత్తం మీకు ఇచ్చే ఏర్పాటు చేస్తాం అనేది పెద్ద మనుషులు మొత్తం చెప్పిండ్రు. ఆ పెద్ద మనుషుల ప్రకారంగా ఆ రోజు అది చేసిన తర్వాత ఆ మిల్లు అమ్ముడు పోయింది. మిల్లు అమ్ముడు పోయినాక గత సంవత్సరం పాకాల కాడ పోయి పంచాయతీ చేసిర్రు. పాకాల కాడికి పోయి ఇక్కడ బాధ్యతలు అందరూ వస్తారని పాకాలు తీసుకొని పంచాయతీ చేసిర్రు. ఆ పాకాల కాడికి మమ్మల్ని ఎవరిని రానియకుండా చేసేసి పాకాల కాడ నుంచి వాళ్ళు అక్కడ ఏం మాట్లాడారు ఏం చేసి మాకు తెలియకుండా గత సంవత్సరం హన్మకొండకు పోయి కర్ణాకర్ని హన్మకొండకు పిలిపించుకొని అక్కడ కర్ణాకర్తో సంతకాలు పెట్టించి సతీష్ కొంటాడు, కర్ణాకర్ అమ్ముతాడు. అరే వేరే కులపడి ఇవ్వలేడు. వాళ్ళే ఆ డబ్బులు కూడా వాళ్ళే ఇచ్చేది, వాళ్ళే కొనేది వాళ్ళే. అది ఏమైందంటే గత సంవత్సరం సంది 20 లక్షలు నారాయణరెడ్డి వాడుకున్నాడు. ఇంతవరకు బాధ్యతలకు ₹1 బిల్లు అంటే మాకు ఇవ్వలేదు. మేము ఫస్ట్ సంది మిల్లుని ఆపింది లడాయిగడ్డ రామన్నగూడెం. మేము తాళాలేసింది మేము, ఆపింది మేము, అమ్మించింది మేము. ఇప్పుడు నారాయణరెడ్డి అంటే మేము 18,000 ఇస్తాం, మీకు 1 లక్షకు 18,000 ఇస్తా, అట్లా తీసుకోర్రి, లేకుంటే నేను ఇయ్యను అనేది వాదంటాడు. కాబట్టి దయచేసి మా డబ్బులు మాకు ఇచ్చే ఏర్పాటు చేయాలి, మా డబ్బులు మాకు ఇప్పియాలి. మీరు ఎంతమంది ఉన్నారు బాధితులు? మేము లడాయిగడ్డ మొత్తం అక్కడ 18 మంది దాకా ఉన్నాం. మనిషికి ఎంత రావాలి? మనిషికి 50,000 నుంచి 3 లక్షల దాకా ఉన్నాయి. ఇప్పుడు ఆయన ఎంత ఇస్తాడు? నారాయణరెడ్డి ఎంత ఇస్తాడు? నారాయణరెడ్డి 18,000 ఇస్తా అన్నాడు. 1 లక్షకు 18,000. 1 లక్షకు 18,000. అది అది అన్న. ఇంకోటి అసలు నారాయణరెడ్డి దగ్గర డబ్బులు ఎందుకు ఉంటాయి? ఆయన ఏమన్నా అప్పు ఇచ్చిండా? ఆయన అప్పు తీసుకున్నాడా? ఆయనకు సంబంధమా ఈ డబ్బుతోటి? కోటోడు కట్టిండు, కొట్టినాక మమ్మల్ని పిలవాలి, ఇగో కట్టిండు పైసలు అనేది మాకు మాకు ఇవ్వాలి. ఆయన ఎట్లా వాడుకుంటాడు 20 లక్షలని సంవత్సరం? వాటికి వడ్డీ చెప్తే 5 లక్షల వడ్డీ అయింది ఇప్పటికి. ఆయన వాడుకుంటాను, ఆయన ఎవరు ఎట్లా వాడుకుంటాడు? నారాయణ రెడ్డి అంటే మొత్తం పూర్తి పేరు చెప్తే సల్లా నారాయణ రెడ్డి సారెడ్డిపల్లి ఆ డబ్బులు ఆయన వాడుకుంటాడు. గత సంవత్సరం సంధి ఆయనకే తెలుసు, ఆ కోటైనకే తెలుసు డబ్బులు కట్టుడు. మిగతా ఎవరికి తెలియదు. పాల్గొన్న పెద్ద మనుషుల పంచాయతీలో పాల్గొన్న కూడా ఎవరికి తెలియదు. అంటే నేను 18,000 ఇస్తా, అట్లయితే తీసుకోండి, లేకుంటే తీసుకోకరని చెప్పింది. 18,000 మిగతా పైసలు ఏం చేస్తారు? మిగతా పైసలు ఇక అయితే 18,000 తీసుకొని కూడా మా దగ్గర ఉన్న పేపర్స్ ఆయనకి ఇస్తేనే 18,000 ఇస్తాడు, లేకుండా ఇవ్వడు. 18,000 ఇస్తేనే 18,000 ఇచ్చినాక మీ దగ్గర ఉన్న పేపర్స్ నాకు అండవరకు చేస్తేనే మీకు 18,000 ఇస్తా. మీరు అండవరకు చేయకుండా 18 కూడా మీకు ఇయ్యను అనేది చెప్పడం జరిగింది. మా డబ్బులు మాకు ఇచ్చేయాలన్న, మా డబ్బులు మేము ఎంత ఇచ్చినావో మా డబ్బాలే వాళ్ళు కూడా తీసుకోవాలి. అందరికి మ్యాజిక్ రాజాకు ఆత్మీయ సత్కారం.
కళారంగంలో కని ఐకాన్ రాజా బ్రహ్మరథం పట్టిన కళాకారులు, కళా సంఘాల ప్రతినిధులు, కళాకారుడు బ్రహ్మముఖ ప్రజ్ఞశాలి మ్యాజిక్ రాజాను స్థానిక కళాకారులు, కళా సంఘాల ప్రతినిధులు పూలమాలలు, శాల్వలతో ఘనంగా సన్మానించారు. కళారంగంలో ఆయన ప్రతిభను చేసిన సేవలను కొనియాడారు. ఇటీవల హైదరాబాద్ రవీంద్ర భారతిలో జరిగిన వసుంధర విజ్ఞాన వికాస మండలి 32వ వార్షికోత్సవ వేడుకలలో రాజా స్ఫూర్తి పురస్కారాన్ని అందుకున్న సందర్భాన్ని పురస్కరించుకొని నిరీక్షణ ఆర్ట్స్ క్రియేషన్ ఆధ్వర్యంలో స్థానిక గోదావరి కళా సంఘాల సమైక్య కార్యాలయంలో మంగళవారం రాజాకు ఆత్మీయ సన్మానాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడారు. సత్కరించడం చాలా అభినందనీయం. రాజాకి శుభాకాంక్షలు, అభినందన. రాజాకి ఎన్నో అవార్డులు రివార్డులు వచ్చినాయి, లెక్కలేదు కూడా. చిన్ననాటి నుంచే ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలిగా కార్యకలాపాలు కొనసాగిస్తున్నాడు. రచయిత, కవి, నటుడు, న్యూస్ యాంకర్, జర్నలిస్టు, ఉపాధ్యాయుడు, అట్లాగే మెజిషియన్. ఈ రకంగా మ్యాజిక్ రాజా అనేకంటే ఈ సందర్భంగా ఆయనకు మరొక బిరుదు నేను ఇవ్వదలుచుకున్న, ఆయన బహుముఖ రాజా. కాబట్టి బహుముఖ ప్రజ్ఞతో ఇక్కడ చిన్ననాటి నుంచే కళాత్మకంగా సాహితీపరంగా ఆయన తన ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నాడు. ముందు ముందు ఇంకా ఆ ప్రయాణం కొనసాగాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ముఖ్యంగా తెలంగాణ ప్రజానాట్య మండలి పాటలంటే, తెలంగాణ ప్రజానాట్య మండలి నాటికలు, నాటకాలంటే ఆయనకు అభిమానం. చాలా విస్తృతంగా ప్రదర్శించిన కాళేరోళ్ళు వీధి నాటికకు ఆయన ప్రతి చోట, ప్రతి వీధిలో ఆయన ప్రేక్షకుడు, ప్రజానాట్య మండలికి అభిమాని. కాబట్టి మరొకసారి రాజాకు కృతజ్ఞతలు, అభినందనలు, శుభాకాంక్షలు. నిరీక్షణ ఆర్ట్స్ క్రియేషన్స్ తరఫున సోదరులు చంద్రపాల్ గారు, అలాగే రామగుండం పారిశ్రామిక ప్రాంత కళాకారులు, గోదావరి కళా సంఘాల సమాఖ్య, ప్రజానాట్య మండలి, అలాగే రామగుండం పారిశ్రామిక ప్రాంతానికి చెందినటువంటి యూట్యూబర్స్, అన్ని రంగాల కళాకారులు ఈరోజు నన్ను ఆత్మీయంగా సత్కరించడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ సందర్భం ఈ నెల 10న రవీంద్ర భారతిలో వసుంధర విజ్ఞాన వికాస మండలి వారు నిర్వహించినటువంటి 32వ వార్షికోత్సవ వేడుకల్లో నాకు స్ఫూర్తి అవార్డుని ప్రదానం చేయడం జరిగింది. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని మిత్ర కళాకారులందరూ కూడా తమ కుటుంబ సభ్యునిగా అన్నింత ఆత్మీయంగా సత్కరించడం అనేది చాలా సంతోషంగా ఉంది. ఇంతకు మించి చెప్పుకోవడానికి పెద్దగా ఏం లేదు, అందరూ పెద్దవాళ్ళు ఉన్నారు. థ్యాంక్ యూ. ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయ మెగా యోగాంధ్ర ప్రోగ్రాం విజయవంతం. తెలుగు బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ కైవసం చేసుకున్న ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం మెగా యోగాంధ్ర ప్రోగ్రాం. ఈ సందర్భంగా వైస్ ఛాన్సలర్ ఆచార్య ఎస్ ప్రసన్న మాట్లాడారు. The biggest family of academic life in the state. So we are proud to be part of Adikavi Nannaya University, and here we march towards freedom, unity and integrity. Please give me a big applause. Thank you very much, ma'am. The lovely slowly strike. 1 exhale right side, గాలి విడిచిపెడుతూ కుడివైపు టర్న్ అవ్వండి. 2 గాలి తీసుకుంటూ స్ట్రైట్ గా రావాలి. 1 రైట్ సైడ్, గాలి విడిచిపెడుతూ కుడివైపు. ఎవరు యోగా ప్రాక్టీస్ చేస్తే వాళ్ళకి ఫలితం ఉంటుంది, చూస్తున్న వాళ్ళకి కాదు, చేయాలంటే కూడా. స్లోలీ ఇన్హేల్ స్ట్రైక్. 1 ఎక్సైల్ రైట్ సైడ్. నడుము యొక్క ఆరోగ్యాన్ని, నడుమును ఆశ్రయించుకున్న భాగాలన్నిటి మీద బాగా ప్రతిపడుతుంది. 2 స్ట్రైక్. 3 లెఫ్ట్ సైడ్, ఎడమ వైపు చేయండి. చాలండి, రిలాక్స్. తర్వాత స్లోగా తీసుకురండి. ఇప్పుడు నెక్ బెండింగ్ చేస్తారు చూడండి. తలని స్లోగా కుడి ప్రక్కకు బెండ్ చేస్తూ కుడి ఎడమ వైపు చేయండి. మళ్ళా స్లోలీ అప్. బాడీ అండ్ మైండ్ కోఆర్డినేషన్ అంటే తెలుస్తుంది మీకు. మీ మనసు లోపల ఆలోచన వస్తే శరీరం ఊగిపోతూ ఉంటుంది. స్లోలీ డౌన్. మళ్ళీ స్లోలీ అప్.
చేతులు ఏం చేయకూడదు, అలాగే ఉండాలి. స్లోలీ డౌన్, మళ్ళీ స్లోలీ అప్, స్లోలీ డౌన్. ఐస్ 4 5 6 7 8 9 10. రాష్ట్రపతి అవార్డు ఇంత సమర్థవంతమైనటువంటి నారీ శక్తి మేడం గారు, ప్రొఫెసర్ ప్రసన్నశ్రీ గారు, వైస్ ఛాన్సలర్ అధిక విధాన యూనివర్సిటీ, వారికి ఈ ధ్రువపత్రాన్ని అందజేయడం జరుగుతుంది. తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్. జనగామ జిల్లా పాలకుర్తి మండలం తొర్రూరు గ్రామంలో వానలు సమృద్ధిగా కురవాలని గ్రామ దేవతలకు నీళ్లు పోస్తూ వరుణదేవుణ్ణి పాటలతో పూజలు చేస్తున్న మహిళలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.